అన్ని మిత్స్లో క్రియేషన్ మిత్స్ అంటే సృష్టి కథలు భలే పసందుగా ఉంటాయి. వాటిని గురించి తెలుసుకోవాలంటే మానవాళి పుట్టినిల్లైన ఆఫ్రికా ఖండానికే వెళ్ళాలి. అవును కదా, ఆఫ్రికా ఖండమే మానవాళికి తల్లి ఒడి లాంటిది కదా. ఆఫ్రికా ఈజ్ ద క్రేడిల్ ఆఫ్ హ్యుమానిటీ. మధ్య ఆఫ్రికాలో బంటు జాతికి చెందిన బాస్హోంగో తెగలవారున్నారు. వారి పురాణంలో ఆదిలో ఉన్నది కేవలం చీకటి, నీరు, ఇంకా ఆ దేవదేవుడు బుంబా. ఓసారి బుంబాకి అజేర్తి చేస్తే వాంతి చేసుకున్నాడు. అప్పుడు ఆయన తన కడుపు నుండి సూర్యుడిని బయటకు కక్కేశాడు. ఆ సూర్యుడి వేడి కారణంగా నీరు ఆవిరైంది. అప్పుడు కొంత నీడ బయటపడింది. ఇంకా బాధలో ఉన్న బుంబా ఈసారి చంద్రుడిని, నక్షత్రాలను, కొన్ని జంతువులను కూడా కక్కివేస్తాడు. అలా పుట్టాయి చిరుతపులి, మొసలి, తాబేలు, చివరికి బయటపడ్డాడు మనిషి. ఇంకా ఆఫ్రికాలో వేరే కథలు కూడా ఉన్నాయి. ఇంద్రధనుసు లాంటి ఓ పెద్ద పాము చుట్టలు చుట్టలుగా ఉంటుంది. ఆ పామే మన విశ్వం. పశ్చిమ ఆఫ్రికా ఖండంలో భారతదేశంలో లాగానే విశ్వమంతా ఒక బ్రహ్మాండమైన అండం నుండి, గుడ్డు నుండి వచ్చిందని భావించారు. పాము సృష్టి కథలలో మనకు తరచూ కనిపిస్తూ ఉంటుంది. నోర్డిక్ మైథాలజీలో పాము ఉంటుంది. క్రిస్టియన్లు తమ గాథలో ఆదాము, అవ్వలతో మాట్లాడే సర్పాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. నార్డిక్ కల్చర్లో స్నేక్ మైథాలజీ ఉంది. ఇంకొన్ని దేశాలలో దేవుడి ఆదేశం ప్రకారం ఈ విశ్వం పుట్టిందని ఒక నమ్మకం. మాయన్ల దేవుడు గుకుకమాట్స్ భూమి అన్న మాటను ఉచ్చరించగానే నీరు వెనక్కి వెళ్ళిపోయి భూగోళం వెలుగు చూసిందన్న కథ ప్రచారంలో ఉంది. యెహోవా వెలుగు కమ్ము అంటేనే వెలుగు వచ్చిందని, విశ్వమంతా 6 రోజుల్లోనే సృష్టించబడిందన్న వృత్తాంతం పాలస్తీనాలో పుట్టిన జుడేయో క్రిస్టియన్ మతాల నమ్మకం. ఇలా ఒక్క వాక్కుతో చీకటి నుండి వెలుగును సృష్టించమన్నది మానవ చరిత్రలో చాలా సమాజాలలో నమ్మకంగా చలామణిలో ఉన్నది. ధ్వనిలోనే అన్నీ పుట్టాయి అన్నది ఇంకో ఊహ. ఓంకారనాదం గురించిన నమ్మకం ఈ కోవకు చెందినది. కొన్ని గాథలలో విశ్వం ఆవిర్భవించడానికి ముందు ఓ భీకర పోరాటం జరుగుతుంది. బాబిలోనియాలో క్యావో అంటే ఒక అస్తవ్యస్త శక్తికి, విశ్వంలో క్రమ పద్ధతికి మధ్య జరిగిన ఘర్షణ నుండి విశ్వం పుట్టిందన్న భావన అమల్లో ఉంది. మర్డుక్ అనే దేవుడు తియామత్ అనే దేవతను రెండుగా నరికితే ఆ శరీర భాగాలే ఆకాశం, భూమిగా మారాయి. పర్షియాలో అహురమజ్దా అనే దేవుడు ఎఫెమాన్తో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాడు. అతడేమీ సూపర్ పవర్ కాదని వారి నమ్మకం. యూనివర్సల్ పేరెంట్ అనే భావన నుండి కూడా కొన్ని గాథలొచ్చాయి. అంటే మనందరం విశ్వమాతాపితరులకు పుట్టామని వారి నమ్మకం. పాలినేషియాలో తల్లి అయిన భూమిని, తండ్రి అయిన ఆకాశాన్ని వేరు చేస్తారు వారి పిల్లలు. అప్పుడు వారి ఇద్దరి మధ్య ఉన్న ప్రదేశంలో ప్రపంచం ఆవిర్భవించింది. సరిగ్గా ఇటువంటి భావనని ఈజిప్ట్లో కూడా చూస్తాం. కానీ అక్కడ ఆకాశం తల్లి, భూమి తండ్రి. దాదాపు 5000 సంవత్సరాల పూర్వం పుట్టింది ఈ గాథ. చైనాలో బ్రహ్మాండం నుండి పుట్టిన పన్గు భూమిని, ఆకాశాన్ని సృష్టించిన తర్వాత అవి మళ్లీ కలుసుకోకుండా వాటి మధ్య 18,000 ఏండ్ల పాటు నిలబడతాడు. పన్గు చనిపోయిన తర్వాత అతని శరీరం నుండి మూలకాలు వస్తాయి. అతని శ్వాస వాయువుగా మారింది. అతని స్వరం పిడుగులుగా మారింది. ఓ కన్ను సూర్యుడు, రెండో కన్ను చంద్రుడుగా మారాయి. అతని రక్తం నదులుగా, అతని కాళ్ళు, చేతులు 4 దిక్కులుగా మారాయి. జుట్టు నక్షత్రాలుగా అవతరించాయి. న్యూజిలాండ్లో ఉండే మావోరీలకు కూడా విశ్వమాతాపితరుల పురాణగాథ ప్రచారంలో ఉంది. రంగి, పాప అనే దైవిక జంటను వారి పిల్లలు వేరు చేసిన కారణంగా ప్రపంచానికి కాంతి వచ్చింది. అప్పుడు రంగి ఆకాశంగా, పాప భూమిగా మారాయి. నీటి నుండి అంతా వచ్చింది అనేది ఇంకో భావన. ఈజిప్ట్లోనే ఈ భావం కూడా ఉండేది. కొన్ని వరదల సంబంధమైన పౌరాణిక గాథల్లో నీరు తగ్గుముఖం పట్టడం వల్ల భూమి పైకి లేచి సృష్టి ఏర్పడిందని చెప్తారు. కొన్ని కథల్లో అయితే ఒక పక్షో, ఒక జంతువో నీటి అడుగులోకి దూకి అక్కడి బురదను పైకి తెస్తే
అదే భూమిగా ఏర్పడిందని కూడా చెప్తారు. నార్వే, డెన్మార్క్ లాంటి దేశాల్లో గాలి, తేమ కలిసి మేఘాలు ఏర్పడతాయి. అదే సృష్టి ఆరంభం. ఆ మేఘాలే మంచు రాక్షసుడిగా మారతాయి. వాడిని సంహరిస్తే అతని శరీరాన్నుండి ప్రపంచమంతా ఏర్పడిందన్న నమ్మకం ప్రచారంలో ఉంది. ఆస్ట్రేలియాలో ఆదిమ జాతులు తమ సృష్టి కాలాన్ని డ్రీమ్ టైం అని పిలిచేవారు. ఈ కాలంలో తమ పూర్వీకులు భూమిని, మనుషులని సృష్టించారని, తమకు ఎలా బతకాలో నేర్పించారని వారి భావన. ఇంకా కొందరు ఒక మహావరద, డెల్యూజ్ వచ్చి అంతకుముందు ఉన్నదంతా నాశనం చేసి కొత్తను సృష్టించిందని చెప్తారు.